రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ పెట్టిన కేవీపీఎస్ వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. నిజంగా నేను రమణమూర్తి సార్ గారి ఆయన వీడియోలు ఎక్కువ ఫాలో అవుతుంటాను. నాకు నచ్చిన విషయాలు ఆయన లోపల గాంధీవాదాన్ని చాలా వినయంగా వారు చేసినటువంటి సమాజానికి దేశానికి చేసినటువంటి అంశాలు, మరి అలాగే అంబేద్కర్ వాదాన్ని కూడా ఎంతో గొప్పగా తెలియజేస్తూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి కూడా మంచి విశ్లేషణ చేస్తూ, అలాగే హిందూ మత సంస్కృతిని, హిందూ ధర్మాన్ని పాటించే విధానం, జనానికి ఏ విధంగా శాంతి ప్రబోధాలు ఇవ్వాలి, సమాజం అందరినీ ఏ విధంగా గౌరవించాలి, అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అన్ని జాతుల వారిని అందరికి ఒక శాంతి బోధన సూత్రాలు ఆయన లోపల ఉంటాయి. ఎక్కడ కానీ మత విద్వేషానికి కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ, జాతులకు కానీ, మనుషుల మధ్యలో విభేదాలు కానీ ఆయన లోపల ఉండవు. అయితే ఇక్కడ మొన్న బీఆర్ఎస్ ఛానల్లో నిర్వహించినటువంటి ప్రోగ్రాంలో ఆ వార్త నేను సూచన నాకు చాలా ఎందుకంటే ఆయన ఫాలోవర్ నేను కాబట్టి నాకు కూడా చాలా బాధ వేసింది చూసి, అరే సార్కి ఇట్లా జరిగింది ఏంటి అని. నిజంగా మతవాదులు నీవు ధర్మాన్ని రక్షించే వారివైతే ముందు సమాజాన్ని ప్రేమించు, ముందు మనుషులను గౌరవించు, మనుషులను ప్రేమించు. మనుషులు బ్రతుకుతేనే, మనుషులు ఉంటేనే మతాలు ఉంటాయి, దేవుళ్ళు ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనుషులు ఏ రోజు అంత అర్థమవుతారో ఏ దేవుడు ఉన్నాడు, ఏ గుడి ఉన్నది, ఎవరు ఉండరు భూమిపైన. దేవుళ్ళను ఆచరించే వాళ్ళే ఉండరు. అందుకు ముందు మొట్టమొదటిగా మనుషులను బ్రతికించాలి, మనుషులను గౌరవించాలి, మనుషులను ప్రేమించాలి. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఆర్టికల్ 25 ప్రకారము ఎవరికి నచ్చిన స్వేచ్ఛ, ఎవరికి నచ్చిన ధర్మాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు, మత స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. మరి మీకేం ప్రాబ్లము అంటే ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మీరు గౌరవించరు, దానికి వ్యతిరేకంగానే మీ ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడు రాజకీయం రాజకీయాన్ని మతానికి అంటగట్టడం. కొందరు మత ఉన్మాదులు ఉంటారు, అలాంటి వారిని వాళ్ళు ఫాలోయింగ్ చేసుకోవడము. ఇంకోటి వీళ్ళ లోపల ఒక్క శాంతి ప్రబోధం ప్రవచనాల అనే అంశాలే ఉండవు. ఎవరు మాట్లాడినా మీరు ఒకసారి బాగా గమనించండి, వాళ్ళ లోపల కోపము రగులుతూనే ఉంటుంది, ఒక్కసారి నవ్వరు. వాళ్ళు కుట్రలతోనే ఉంటారు ఎప్పుడు. వాళ్ళ ఆంటీగా ఎవరే కానీ హిందూ మతం ఇది కాదు, ఇది ఈ విధంగా వెళ్ళాలని ఎవరైతే చెప్తారో వారికి ఆంటీగానే వాళ్ళు పనిచేస్తారు. అంటే వీళ్ళు మొత్తం మోడీకి అంకితంగా అయిపోవాలి, బీజేపీకి అంకితం అయిపోవాలి. ఆర్ఎస్ సిద్ధాంతాలు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలే దేశంలో ఉన్న వాళ్ళందరూ పాటించాలని వారి ముఖ్య ఉద్దేశం. అందుకోసం ఇలాంటి నిజమైన మానవతావాదుల పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరు మనం అన్ని సంఘాల వాళ్ళము, అన్ని నిజమైన హిందూ సమాజంలో ఉన్న గొప్ప వక్తలు ఉన్నారు, గొప్ప పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, మంచి ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, సమాజాన్ని అందరు శ్రేయస్సు కోరుకునే వారు కూడా ఉన్నారు. వారు అందరూ మరి ఏకమై మరి ఇక మళ్ళీ తిరిగి ఇలాంటివి జరగకుండా మనం చూడాలని చెప్పి మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి సభాధ్యక్షుల ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.